ఖమ్మంలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 2 కోట్లతో వెలుగుమట్ల అర్బన్ రోడ్ అభివృద్ధికి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారన్నారు మంత్రి తుమ్మల. నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ఇవ్వండి ఆయనకి, మీరే మేయర్ గారు. సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైలులో లగచర్ల రైతులతో ఎన్హెచ్ఆర్సీ విచారణ ముగిసింది. ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో 3 సభ్యులు వికారాబాద్ జిల్లా అధికారులతో 5 గంటల పాటు విచారణ జరిపారు. ఈ నెల 26 వరకు లగచర్ల కేసులో పూర్తి విచారణ చేపట్టనున్నారు ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కులగణన సర్వే ములుగు, జనగామ జిల్లాల్లో 100% కంప్లీట్ అయింది. వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో సర్వే తుది దశకు చేరుకుంది. అర్బన్తో పోలిస్తే రూరల్ ప్రాంతంలో ముందంజలో ఉంది. సర్వే రిపోర్టులను కంప్యూటరీకరణ చేసే ప్రక్రియకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్లోని ఏజెన్సీ జిల్లా ములుగులో సమగ్ర కులగణన సర్వే ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా ఓ రికార్డు సాధించింది. నిర్దేశించిన సమయానికంటే ముందే 100% పూర్తి చేసి ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తొలుత గుర్తించిన దాని ప్రకారం జిల్లాలో 37,552 కుటుంబాలు ఉండగా సర్వే పూర్తయ్యే నాటికి 98,080 కుటుంబాలున్నట్లు అధికారులు నిర్ధారించి అన్ని ఇళ్ల వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సర్వే తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి 100% పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ జిల్లాలో 713 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక్కో ఎన్యూమరేటర్ 11 కుటుంబాల నుంచి 16 కుటుంబాల వరకు కులగణన చేశారు. 74 మంది సూపర్వైజర్లతో పాటు ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు నిత్యం పర్యవేక్షించారు. ఇదే బాటలో ములుగు సరసన చేరింది జనగామ జిల్లా. ఇక్కడ సైతం సర్వేను నిర్ణీత టైం బాండ్ కంటే ముందే పూర్తి చేశారు. సర్వేను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం సత్ఫలితాలు ఇచ్చింది. జనగామ జిల్లాలో 137,219 కుటుంబాలు ఉండగా 100% సర్వే ద్వారా వారి వివరాలను నమోదు చేశారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 141,000 కుటుంబాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అందుకు తగ్గట్లుగా ఎన్యూమరేటర్లను నియమించి అధికారులు సర్వే చేయిస్తున్నారు. ఇక్కడ కూడా సర్వే తుది దశకు చేరుకుంది. 1-2 రోజుల్లోనే సర్వే పూర్తి కానుంది. హనుమకొండ జిల్లాలో 3 లక్షల కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించగా ఇప్పటికే 87% సర్వే పూర్తయింది. వరంగల్లో 2,87,441 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించగా 2,59,000 కుటుంబాల సర్వేతో 91% పూర్తయింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే వరంగల్ మహానగరంలో సర్వే కొంత వెనుకబడి ఉంది. ఇంటి నెంబర్ల ఆధారంగా ఉన్న లెక్కలకు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల సంఖ్యకు గణనీయమైన తేడా ఉంది. కొన్నేళ్లుగా వివిధ ఉద్యోగ, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇక్కడే నివాసం ఉంటున్న వారి సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా సర్వే చేస్తున్నారు. మొదట ఉన్న సమాచారం ప్రకారం 190,000 కుటుంబాలుగా లెక్కలు ఉండగా ఆ తర్వాత 2,40,037 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని వరంగల్ నగరంలో 82,419 కుటుంబాలు, హన్మకొండలో 88,173 కుటుంబాల సర్వేతో మొత్తం 171,592 ఫ్యామిలీ వివరాలు సేకరించారు. సర్వే పూర్తి చేశాక ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అభినందించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం విషజ్వరాలతో మంచం పట్టింది. వారం రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఏ వాడలో చూసినా జ్వరపీడితులే కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మామిడిగూడెంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా బాధపడుతూ ఉండగా మరికొందరు దవాఖానాల పాలయ్యారు. గ్రామంలో పారిశుధ్యం పడకేయటం వల్లనే జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం దర్శనమిస్తుండగా డ్రైనేజీలో పుడిక పేరుకుపోయి మురుగునీరు అంతా రోడ్లపై పారుతున్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోపక్క దోమలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య సేవలు అందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు జనం. ఆర్థిక స్తోమత లేని వారు స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి గోళీలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. గ్రామంలోని పరిస్థితిని వివరిస్తూ అధికారులకు ఫోటోలతో సహా పంపించినా పట్టించుకున్న పాపాన పోలేదని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ ఉన్న సమస్యల్ని గుర్తించారు. మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు. సో డ్రైన్ అండ్ మరి రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం. ఫేవర్స్ ఉన్నాయి. ఈ మెయిన్గా ఫేవర్స్ ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్టాగ్నేషన్ చేయడము, బయటకు వెళ్ళిపోవడం మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది. దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది పై అధికారులకు కూడా. సో ఈ డ్రైన్ని క్లీన్ చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి వీరు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇంటింటికి సర్వే కూడా ఇమీడియట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. విషజ్వరాల బారిన పడిన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దండపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఎంపీ వంశీకృష్ణకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మొట్టమొదటిసారిగా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఎంపీ. లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం గొప్ప విషయమన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి తన వంతు సహకారం అందిస్తామన్నారు. స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. గుడికి ఈరోజు మొదటిసారి రావడం జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా గూడెం దేవస్థానంకి ఖచ్చితంగా నేను సహకరిస్తానని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈఓ గారు కూడా చెప్తున్నారు చాలా డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి, టెంపుల్కి మంచి పనులు చేసే అవకాశం చాలా ఉన్నది. మీరు మీ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా సహకరించాలని చెప్పినారు. ఖచ్చితంగా చేస్తాము. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ 1964లో స్వయంభూ వెలిసినారు. తర్వాత ఒక చిన్న గుడి నుంచి ఇంత పెద్ద గుడి అయి కొన్ని లక్షలాది మంది ఇప్పుడు భక్తులు వస్తున్నారంటే చాలా మంచి విషయము. ఖచ్చితంగా మన మంచిర్యాల ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈరోజు మొక్కడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా ఈ దేవస్థానాన్ని సందర్శించి వారు ఎంతో సంతృప్తి చెందినారు. వారి హయాంలో కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. వారి హయాంలో కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని మేము దేవస్థాన పక్షాన వారిని సాధారణంగా కోరుతున్నాం. అర్చకులు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానిక తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చేతివేళ్లను పగలగొట్టారు. దీంతో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు దళిత సంఘాల నేతలు. దుండగులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అదేవిధంగా తన అంబేద్కర్ గారి చేయిని గుర్తు తెలియని వ్యక్తులు మరి ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి వ్యక్తులను పోలీసు వారు వెంటనే మరి ఈ సీసీ ఫుటేజ్ను మరి తీసి
వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మరి ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దసరా పండుగ నుంచి చూసినట్టయితే మరి దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా ఇవాళ మరి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద కూడా దాడులు జరుగుతున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైనట్టు కనిపిస్తూ ఉంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఈ యొక్క దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించి ఎస్సీ చట్టంలో వారిని శిక్షించాలని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. జైత్యాల్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన వ్యతిరేక శక్తులు వారిని దాడి చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి చేయడం అంటే యావత్ జాతి సిగ్గుపడాల్సిన విషయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి వ్యతిరేక శక్తులు ఈ విధంగా దాడి చేస్తుంటే గౌరవ ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఉన్నది. ఆ లోపు నిందితులను కఠినంగా శిక్షించకుంటే వేలాది మందిగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు వేలాది మందితో ధర్నా చేస్తామని తెలుపుతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి యొక్క దుండలపై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఈరోజు మేము ఎంఆర్పిఎస్ దళిత సంఘాల పక్షాన. వరంగల్ జిల్లా రాయపర్తిలోని స్టేట్ బ్యాంక్ దోపిడీ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. బ్యాంకులో దోపిడీకి పాల్పడిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. బ్యాంకులో లభ్యమైన అగ్గిపెట్టె, రక్తపు మరకల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయినా నిందితులను గుర్తించలేకపోతున్నారు. వరంగల్ జిల్లా రాయిపత్తి ఎస్బీఐలో దొంగల చొరబడి 19 కిలోల బంగారం అపహరించుకుపోయారు. దొంగలను పట్టుకునేందుకు వరంగల్ పోలీసులు 14 టీంలను రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న బ్యాంకులో దొంగలు గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్లతో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామం చివర బ్యాంకు ఉండటంతో దొంగలు ఈ బ్యాంకును ఎంచుకున్నట్లుగా భావిస్తున్నారు పోలీసులు. గ్యాస్ కట్టర్తో బ్యాంకు కిటికీ ఊచలు తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు ప్లాన్తో సీసీ కెమెరాల కనెక్షన్లు, సెక్యూరిటీ అలారం కనెక్షన్లు తొలగించినట్లు పోలీసులు చెబుతున్నారు. 3 లాకర్లలో బంగారం నిల్వ చేసి ఉండగా ఒక లాకర్ను ఓపెన్ చేసి అందులో ఉన్న 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు, బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఇన్ని రోజులు కావస్తున్న దోపిడీకి పాల్పడిన వారి ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారు. లాకర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసే క్రమంలో గాయపడిన దొంగ ఎక్కడ చికిత్స తీసుకుంటున్నాడు, మెడికల్ షాపుల్లో మందులు కొన్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీసినా ఆనవాళ్లు లభించకపోవడంతో దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. కర్ణాటక బ్యాంకులో చోరీకి పాల్పడిన ముఠానే రాయపత్తి బ్యాంకును అపహరించుకొని పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకులో వదిలి వెళ్లిన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ను అమెజాన్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అది రాజమండ్రిలో ఉన్న చిరునామాకు డెలివరీ అయినట్లు తేలడంతో అక్కడికి ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ బ్యాంకులో పెడితే రక్షణ ఉండదని ఎస్బీఐలో బంగారం తాకట్టు పెట్టామని బాధితులు అంటున్నారు. బ్యాంక్ అధికారులు బంగారంపై భరోసా ఇవ్వట్లేదని వాపోతున్నారు. తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వడమో, నగదు చెల్లించడమో చేయాలని బాధితులు కోరుతున్నారు. నేను ఎస్బీఐలో కొంత గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నా. నా ఫ్రెండ్ కూడా ఒక 70 తులాల బంగారాన్ని ఇక్కడ పెట్టిండు. పొద్దుటి నుండి కూడా బ్యాంకర్సు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎంత పోయిందని చెప్పట్లేరు. పోయిందంటే అందరం ఆతృతపడి ఇబ్బంది పడుతున్నాం. చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పొద్దుటి నుండి వాళ్ళు ఎంత పోయింది అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేరు. మా ఫ్రెండ్ ఒక 70 తులాల బంగారం పెట్టిండు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. పొద్దున 10 గంటల నుండి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ చూసి చాలా టెన్షన్ అయ్యి బీపీ కూడా రేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భంలో బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాండ్ అయితలేరు. ఇప్పటికీ ఏముంది, ఏం పోయింది అనేది కూడా చెప్పట్లేరు. మాకు ఉన్నదో లేదో ఇంత బంగారం ప్రైవేటు బ్యాంకులో పెట్టుకుంటే సెక్యూరిటీ ఉండదని మేము ఎస్బీఐ బ్యాంకులో రాపెట్టి ఎస్బీఐ బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది. మాకు పెట్టుబడి కొరకు మాకు ఉన్నదో 4-5 తులాలు సంథింగ్ ఎంతైనా కానీ సరే డబ్బులు తీసుకొని పోయినాం. ఇప్పుడు దొంగలు పోయి ఎక్కపోయినని టీవీలలో చూసాము. మరి మా పరిస్థితి బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు
మోసపోవద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము. మరి దొంగల బీభత్సం అని ఇప్పుడు మాకు టీవీలో న్యూస్ చూసి మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? పగడ్బందీగా బ్యాంకును దోచుకున్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు టీములుగా రంగంలోకి దిగారు. దొంగలను తొందరలో పట్టుకుంటారని, తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఎదురుచూస్తున్నారు. పంటకు మధ్యలో వరి పొలాన్ని సాగుకు సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలకు నిప్పంటించి తగలబెడుతుంటారు రైతులు. దీంతో అటు వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికి తోడు అనుకోని అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని అనేక మంది రైతులు మృత్యువాత పడ్డారు. పశువులు, కోళ్లు మంటల్లో ఆహుతయ్యాయి. అయినా రైతులు మాత్రం తమ అలవాటును మార్చుకోవడం లేదు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఏటా ఏసంగి, వానాకాలం పంటల వరి కోతలకు చాలా కాలంగా యంత్రాలను వినియోగిస్తున్నారు. అవి వరి కొయ్యలను దాదాపు సగం వరకు మాత్రమే కోసి మిగతా కొయ్యలను అలాగే వదిలేస్తాయి. వీటికి రైతులు నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఈ క్రమంలోనే అనేక నష్టాలు కలుగుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా వరి కొయ్యల కాల్చివేత కారణంగా లెక్కకు మించి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇల్లందుకుంట మండలంలో వరి కొయ్యల మంటల్లో చిక్కుకొని ఓ రైతు, మల్యాల మండలం చెప్యాలలో మరో రైతు ప్రాణాలు వదిలారు. వరి కొయ్యలను కాల్చే క్రమంలో మంటలు సమీపంలోని గడ్డివాములకు అంటుకున్నాయి. మరికొన్నిసార్లు ధాన్యం, మామిడి చెట్లు, ఈత, తాటివనాలు మంటల్లో చిక్కి బుగ్గవుతున్నాయి. వీటి విలువ అంచనాకు కూడా అందడం లేదు. వరిగడ్డి ఒక్కసారి అంటుకుంటే చెలరేగే మంటలను కొన్నిసార్లు ఫైర్ ఇంజన్లు కూడా అదుపు చేయలేకపోతున్నాయి. వరి కొయ్యలు తగలబెట్టడం వల్లే కలిగే అనర్థాలపై ఎన్నిసార్లు అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసినా రైతులు మాత్రం చాలా సులభంగా పూర్తయ్యే పని కాబట్టి అగ్గిపుల్ల గీసి కొయ్యలను బగ్గుమనిపిస్తున్నారు. నిజానికి చేతితో వరి కోతలు చేసినప్పుడు కోతలు పూర్తయ్యాక నీళ్లు పట్టి వరిని అందులోనే కుళ్లిపోయేలా చేస్తే మంచి ఎరువులాగా ఉపయోగపడేది. ఇప్పుడు కొయ్యలు పెద్దగా ఉండటంతో వాటిని రైతులు కాలబెట్టేస్తున్నారు. గత ఏసంగి సీజన్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పొలాల్లో పెట్టిన మంటల వలన గీత కార్మికుల జీవనాధారమైన ఈత, తాటి చెట్లు కాలి బూడిదైపోయాయి. అలాగే కొందరు రైతులు వ్యవసాయ బావులకు అమర్చిన మోటార్లు, వాటి వైర్లు, నీరు పారించడానికి అమర్చుకున్న ప్లాస్టిక్ పైపులు కాలిపోయి నష్టం ఏర్పడింది. మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులో వరి పొలాల్లో పెట్టిన మంట గ్రామంలోని ఇండ్ల వరకు వ్యాపించి వాటికంటుకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తుల సమాచారంతో సకాలంలో వచ్చిన ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటివి జరగకుండా వ్యవసాయ అధికారులు రైతులకు సరైన అవగాహన కలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాకు తెలియదు కాబట్టి ఇట్లా కాలబెడుతున్నాం. ఇది కాలబెట్టద్దు, ఇట్లా వేయద్దు అనేది తెలియదు కదా, తెలక ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. వ్యవసాయ అధికారులు అప్పుడప్పుడు వస్తారు, చెప్తారు, పోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటున్నాం. 15 రోజుల ముందు దున్ని మంచిగా మురగబెట్టి చేసుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు తొందరగా పని నడిచిపోవాలని కాలబెట్టుడుకు అలవాటు పడ్డాం. అది తెలియదు, అట్లా తెలియక ఇట్లా చేస్తున్నాం. వరి కొయ్యలకు నిప్పంటించడం వల్ల భూమిలో ఉండే వానపాములు, కలుగుల్లో ఉండే ఎలుకలు, పాములు చనిపోతున్నాయి. భూమిని గుళ్లబారేలా చేసే వానపాములు చనిపోవడం వల్ల భూమి సహజ సారం తగ్గిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా పంటకు చీడపీడలు సోకకుండా నివారించే మంచి బ్యాక్టీరియా కూడా మంటల్లో చనిపోయి కొత్త చీడపీడలు పంటలకు సోకుతున్నాయంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే భూమిలో మంటలు పెట్టవద్దని సూచిస్తున్నారు. అంతేకాదు వరి కొయ్యలు కాల్చినప్పుడు వచ్చే పొగతో కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు. వరి కొయ్యకాలు కాల్చడం వల్ల మానవాళికి కానీ జంతువులకు కానీ ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వాతావరణ కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని సమస్త జీవవలి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైనా కూడా వరి కొయ్యకాలు పెద్దగా ఉన్నప్పుడు కూడా వాటి ఇంతకుముందు చెప్పినట్టు మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకోవడం ద్వారా కావచ్చు, లేకుంటే రోటరీ మల్చింగ్ గడిపి చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ అదే పొలం లోపల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకొని ఆ ఉన్నటువంటి పంట వ్యర్థాన్ని మురుగబెట్టుకుంటే కనుక మంచి ఎరువుగా మారే అవకాశం ఉంది. తగలబెట్టకుండా దాన్ని భూమిలోనే కలిదున్నుకోవడం చేసినట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, నేల యొక్క ఏదైతే సారవంతాన్ని పెంచుకొని మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల వచ్చే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ అధికారులు తెలిపారు. భూమిని దున్నటానికి ముందు పొలంలో జీలుగు విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తరువాత వరి కొయ్యలతో పాటు దున్నేసి నీళ్లు పట్టి మురగబెడితే భూమి సారవంతంగా మారి మంచి పంటలు పండుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. పోషకాలు మరియు ఎర్రలు వంటివి నశించి రైతులకు ఎంతో ప్రమాదం పొంచి ఉన్నదని
నిపుణులు చెబుతున్నారు. పంట వల్ల గాలి కాలుష్యం జరిగి రైతుల ఊపిరితిత్తులపైన ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఈ కాలబెట్టకుండా ఎకరాకి ఒక సూపర్ బత్త చల్లుకొని ఒక తడి పెడితే ఆ ఎకరానికి 2 DAP బత్తాలు చల్లుకున్నంత లాభం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇకపై నుండైనా ఈ వరి కోయకాలు కాలబెట్టకుండా పంట సాగు చేయాలని. భూమిని పంటకు సిద్ధం చేసుకోవడం సులభంగా ఉంటుందనే కారణంగా వరి కొయ్యలను కాలుస్తున్న రైతులు వాటి వల్ల ఎదురయ్యే నష్టాలను కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణలో రెండో రాజధాని స్థాయిలో ఓరుగల్లును తీర్చిదిద్దేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. హైదరాబాద్కు దీటైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకతీయులు ఏలిన చారిత్రక నగరం కావడంతో పాటు భౌగోళికంగా కూడా ప్రత్యేకతలు కలిగి ఉంది వరంగల్ నగరం. ఓరుగల్లు అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా వరంగల్ను హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు బడిబడిగా అడుగులు పడుతున్నాయి. కాకతీయుల రాజధానిగా ప్రసిద్ధికెక్కిన చారిత్రక నగరం వరంగల్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది ఈ సిటీ. MGM హాస్పిటల్, నిట్, కాకతీయ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పర్యాటక ప్రాంతాలు, ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే వారధిగా కాజీపేట రైల్వే జంక్షన్, జాతీయ రహదారులు, ఇలా వరంగల్కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. రోజు రోజుకు వరంగల్ సిటీ విస్తరిస్తున్నా ఆ స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటున్నారు స్థానికులు. 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్, 35 ఏళ్లుగా మామునూరు ఎయిర్పోర్ట్, దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, పరిశ్రమల స్థాపన, ఇవన్నీ ప్రతి ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయే తప్ప నగర పురోగతి అనుకున్న స్థాయిలో జరగలేదనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు వరంగల్ అభివృద్ధికి కలిసొస్తుందని భావిస్తున్నారు జనం. వరంగల్పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలు వరంగల్ నుంచే మొదలయ్యాయి. ఇది సిటీ డెవలప్మెంట్ కు తోడ్పడుతుందని చర్చించుకుంటున్నారు జనం. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పేరు రావడం నుంచి ఇప్పుడు రాష్ట్ర రెండో రాజధాని స్థాయికి వరంగల్ ఎదుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరం చుట్టూ 40 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి రూట్ క్లియర్ చేసింది సర్కార్. ప్రస్తుతం హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163కి బైపాస్ గా దాదాపు 19 కిలోమీటర్ల మేర నగర శివార్లోని కరుణాపురం నుంచి ఆరేపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మరో 2 వైపులా రోడ్డు నిర్మిస్తే పూర్తి స్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇన్నాళ్లు ఆటంకంగా ఉన్న భూసేకరణ సమస్యను కాంగ్రెస్ సర్కార్ పరిష్కరించింది. నిర్వాసితులకు పరిహారం కోసం 80 కోట్లు రిలీజ్ చేసింది. భూసేకరణకు లైన్ క్లియర్ కావడంతో తొందరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు పొంచి ఉన్న నాలా ముంపు సమస్య పరిష్కారానికి కూడా నిధులు మంజూరు చేసింది రేవంత్ సర్కార్. నాలా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి 160 కోట్లు రిలీజ్ చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ నిర్మాణానికి కూడా ఫండ్స్ రిలీజ్ చేసింది. GWMC ఆఫీస్ శిథిలావస్థకు చేరడంతో ఇండోర్ స్టేడియం ఎదుట కొత్త బిల్డింగ్ నిర్మాణానికి గతంలో ప్రపోజల్స్ పెట్టారు. నిర్మాణ పనులకు 32 కోట్ల 5 లక్షలు కావాల్సి ఉండగా ఆ నిధులను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. నగరంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 100 కోట్లతో వరంగల్ కరీంనగర్ హైవేపై ఉన్న నయీం నగర్ నాలా నిర్మాణం పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ నాలాతో గతంలో 20 కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాలా నిర్మాణంతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. బాలసముద్రంలో 95 కోట్లతో కాలోజీ కళాక్షేత్రం ప్రారంభమైంది. ఆ ఏరియా కూడా కొత్త కళను సంతరించుకుంది. వరంగల్ భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణంతో పాటు భద్రకాళి చెరువు డెవలప్మెంట్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణానికి 4,170 కోట్లను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 దశల్లో ఈ పనులు జరగనున్నాయి. పాలిటెక్నిక్ కాలేజీ కోసం 28 కోట్లు, జీడబ్ల్యూఎంసీ పరిధిలోనూ అభివృద్ధి కోసం మరో 160 కోట్లు మంజూరయ్యాయి. వరంగల్లో 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉండడంతో నగరాభివృద్ధికి ఇబ్బందిగా ఉండేది. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నూతన మాస్టర్ ప్లాన్ కు సర్కార్ ఆమోదించి అమల్లోకి తేవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయంటున్నారు లోకల్స్. మరి అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలి అని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, రవాణా వ్యవస్థలపై స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు కార్యాచరణ మొదలుపెట్టింది. మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల తరలింపునకు విమాన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు 205 కోట్లు మంజూరు చేసింది. యాజ్ పర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు ఎంఓఈలో ఉన్న అగ్రిమెంట్కు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మామూలు ఎయిర్పోర్ట్ని గతంలో 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ సంస్థ విరమించుకొని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఎన్ఓసి సాధించాం. వరంగల్లో ప్రతిదీ ఉంది. మనకి అటవీ శాఖ ఉంది, భూములు ఉన్నాయి, తర్వాత ఫారెస్ట్ ఉంది, హెరిటేజ్ సిటీ, మాన్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది, లక్నవరం చెరువులు ఉన్నాయి, పాకాల, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని కనుక మనం టూరిస్టులను రప్పించుకోగలిగితే ఇది ఒక టూరిస్ట్ హబ్గా కూడా ఉంటుంది. నేనేం చెప్తా అంటే ప్రతిదీ ఇండస్ట్రీస్ రావడానికైనా ఏదైనా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యము. వాళ్ళ టైం మనం సేవ్ చేయగలిగినట్టయితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. రెండో రాజధానిగా వరంగల్కు అవకాశం కల్పించి ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్నారు నగరవాసులు. 3 సార్లు జరిగే అసెంబ్లీ సెషన్స్ లో ఒకసారి వరంగల్లో నిర్వహించేలా చూడాలంటున్నారు. నిట్, కాకతీయ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు నిలయంగా ఉంది వరంగల్. ఇక్కడ యువతకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కోరుతున్నారు జనం. హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ను డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక నేతలు చెప్తున్నారు. ఓరుగల్లు రాష్ట్ర రెండో రాజధానిగా అవతరిస్తోందనే ఆశతో ఉన్నారు స్థానికులు. ముడుమాల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఈ రాళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఆదిమానవుడు సమయాన్ని, కాలాలను, వాతావరణంలో మార్పులను అంచనా వేయడానికి నిలువు రాళ్లను ఉపయోగించారని వాటి నిర్మాణాన్ని బట్టి తెలుస్తుంది. రాతిశిలలపై సమగ్ర అధ్యయనం చేస్తే నిలువు రాళ్లకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. నారాయణపేట జిల్లాలో కృష్ణానదిని ఆనుకొని ఉన్న ముడుమాల్ గ్రామ శివార్లో క్రీస్తుపూర్వం 500 ఏళ్ల నాటి ప్రాచీన శిలలున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల్లో శతాబ్దాల చరిత్ర కలిగిన నిలువు రాళ్ల ప్రత్యేకత బయటపడింది. మెగాలిథిక్ మాన్యుమెంట్స్ గా నిలువు రాళ్లను పిలుస్తారు. మెగా అంటే పెద్ద, లిథిక్ అంటే శిలలు అనే అర్థం. అందుకే వీటిని మెగాలిథిక్ మాన్యుమెంట్స్ అని పిలుస్తారు. ఇవి చాలా అరుదైన మాన్యుమెంట్స్. మాగనూరు మండలంలోని ముడుమాల్ గ్రామ శివార్లో 80 ఎకరాల్లో ఈ మాన్యుమెంట్స్ ఉన్నాయి. 1940లో విదేశీ ప్రొఫెసర్ ఆల్చిన్ పరిశోధనలతో ఈ మాన్యుమెంట్స్ గురించి తెలిసిందే. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ జర్నల్లోనూ వీటి గురించి ప్రస్తావించారు. నిజాం పాలన కాలం నాటి ఆర్కియలాజికల్ యాన్యువల్ జర్నల్లోనూ ఈ మాన్యుమెంట్స్ గురించి రాశారు. వీటి గురించి తెలుసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె పుల్లారావు టీం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. కొన్ని రోజులు అక్కడ క్యాంప్ నిర్వహించి రీసెర్చ్ చేసి ఎన్నో చారిత్రక విషయాలను కనుగొన్నారు. ఈ రాళ్లను ఆర్కియాలజీ పరిభాషలో స్టాండింగ్ స్టోన్స్ అని పిలుస్తారు. వీటిలో చిన్నవి, పెద్దవి 2 రకాలుంటాయి. ముడుమాల్లో 80 పెద్ద నిలువురాళ్లున్నాయి. వీటి ఎత్తు 12-14 అడుగుల వరకు ఉంటుంది. కొన్ని నిలువురాళ్లు కాలక్రమేణా ధ్వంసమయ్యాయి. ఈ శిలల అమరికలో ఎంతో మేధో సంపత్తి దాగి ఉంది. క్రీస్తు శకం ప్రారంభ సమయంలోని మానవ ఊహాశక్తికి ఈ మాన్యుమెంట్స్ నిదర్శనమని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ నిలువురాళ్లు క్రీస్తుపూర్వం 500 ఏళ్ల నాటివని నిర్ధారించారు శాస్త్రవేత్తలు.
అంటే దాదాపు 3000 ఏళ్ల క్రితం సైన్స్ టెక్నాలజీ లేని రోజుల్లో వీటిని భూమిలో అమర్చారు. ముడుమాల్లో 3 స్టోన్ సర్కిళ్లు గుర్తించారు సైంటిస్టులు. ఇవి ఆసియా ఖండంలోనే చాలా అరుదైనవిగా నిర్ధారించారు. వీటిని పోలిన మాన్యుమెంట్స్ ప్రపంచంలోనే కేవలం బ్రిటన్ స్టోన్ హెంజ్ లో మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు ఆర్కియాలజీ ఎక్స్పర్ట్స్. శాస్త్రవేత్తల పరిశోధనల్లో నిలువురాళ్ల గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3000 ఏళ్ల క్రితమే ఆది మానవులు స్కై మ్యాప్ లో కనిపించే సప్తార్షి మండలాన్ని పోలిన స్కెచ్ ను రాతిబండపై రూపొందించినట్టు గుర్తించారు నిపుణులు. ఈ బృహత్ శిలలు ఆదిమ వ్యవసాయానికి దిక్సూచిగా భావిస్తారు. ప్రాచీన క్యాలెండర్ గా పరిగణిస్తారు. ఈ రాళ్ల నీడ ఒకే లైన్ పైకి వచ్చినప్పుడు వ్యవసాయం పనులు మొదలు పెట్టాలని ఆది మానవులు గ్రహించేవారని చరిత్ర చెప్తోంది. ఆది మానవులు ఈ శిలల ఆధారంగా సీజన్స్, ఋతువులు, మాసాలు, సమయాన్ని తెలుసుకునేవారు. ఆ రోజుల్లో ఆది మానవులు కాలాన్ని, సమయాన్ని, వాతావరణంలో జరిగేటటువంటి మార్పులను ఆ నిలువురాళ్ళ ద్వారానే గుర్తిస్తున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది భారతదేశంలోనూ ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వము యునెస్కో ద్వారా నిలువురాలను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి వాటిని పర్యాటక కేంద్రం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ శిలల శాంపిల్స్ పరీక్షించి ఈ మాన్యుమెంట్స్ ప్రత్యేకతను గుర్తిస్తున్నారు హెచ్సియు ప్రొఫెసర్ కె పుల్లారావు. సీజన్ మారే టైంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజుల్లో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి రీసెర్చ్ చేసింది పుల్లారావు బృందం. జూన్ 21, డిసెంబర్ 21న రాతి శిలల నీడలను గమనించి సూర్యోదయ సమయంలో ఈ రాళ్ల వరుస సూర్యుడికి అభిముఖంగా రావడాన్ని గమనించారు. ఈ శిలల నుంచి లైన్ డ్రా చేస్తే సూర్యుడితో కలిసి ఒకే లైన్ వస్తోంది. 3000 సంవత్సరాల క్రితం సీజనల్ మార్పులను ఈ విధంగా గుర్తించేవారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఈ మాన్యుమెంట్స్ లో అతి ముఖ్యమైనది సప్తర్షి మండలం. ఇందులో 7 స్టార్స్ ఉంటాయి. ఆకాశంలోని స్కై మ్యాప్ తరహాలో ఆనాడు ఒక స్టోన్ పై కప్ మార్క్స్ గీసి స్కై మ్యాప్ రూపొందించారు. ఇక్కడ రాళ్లపై ఉన్న స్కై మ్యాప్ ను మోడర్న్ స్కై మ్యాప్ తో పోల్చి చూశారు ప్రొఫెసర్ కె పుల్లారావు. ఈ మ్యాప్ లో ఉండే 2 స్టార్స్ మిరాజ్, థిబి, వీటి నుంచి ఇమాజినరీ లైన్ గీసి స్కై మ్యాప్ లో చూస్తే ఉత్తర ధృవతార కనిపిస్తుంది. ప్రాక్టికల్ గా దిక్సూచిని పెట్టి చూస్తే ఉత్తర దిక్కును చూపిస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు. అలా ఆది మానవులు దీన్ని ఉపయోగించి ఉత్తర దిశను తెలుసుకునేవారు. ఈ మాన్యుమెంట్స్ వెనక మరెన్నో మిస్టరీస్ ఉన్నాయని గ్రహించింది ప్రొఫెసర్ కె పుల్లారావు టీం. అమెరికాలో 2004లో జరిగిన ఆర్కియో ఆస్ట్రానమీ కాన్ఫరెన్స్ లో ఈ మెగాలిథిక్ మాన్యుమెంట్స్ గురించి ప్రస్తావించారు డాక్టర్ కెపి రావు. టెలిస్కోప్ లేని కాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి ఈ తరానికి ఏమాత్రం తేడా లేకుండా 3000 ఏళ్ల క్రితమే మన దేశంలో మాన్యుమెంట్స్ రూపొందించిన ఘనత భారతీయ ఖగోళ శాస్త్రానికే దక్కిందంటున్నారు శాస్త్రవేత్తలు. డెక్కన్ హెరిటేజ్ వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణ హెరిటేజ్ తోటి సంబంధం పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దానికోసమని యునెస్కో గుర్తిస్తే మా ప్రాంతం కానీ మా చుట్టుపక్కల గ్రామాలు కానీ అభివృద్ధి చెందుతాయి. గూగుల్ ఎర్త్ ఇమేజ్ లో ముడుమాల్ స్టోన్ సర్కిల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ గుప్త నిధుల కోసం వచ్చి దుండగులు కొన్ని మాన్యుమెంట్స్ ను ధ్వంసం చేశారు. ప్రధానమైన స్టోన్ సర్కిల్ ధ్వంసమైంది. అక్కడక్కడ కొన్ని చోట్ల స్టోన్ కింద పాతి పెట్టిన కొన్ని కుండలు బయటపడ్డాయి. స్టోన్ ను తవ్వి కుప్పలుగా పోశారు. గతంలో చుట్టూ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సైట్ ను నాశనం చేశారు. రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి, జిల్లా కలెక్టర్ చొరవతో చారిత్రక సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టారు. రాతి శిలల ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ గా గుర్తించి కంచెను ఏర్పాటు చేశారు. దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తోంది. సీజనల్ స్టడీ, సైంటిఫిక్ డ్రాయింగ్ తో మరింత లోతైన సమాచారం, చారిత్రక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పరిశోధకులు, విద్యార్థులు వస్తుంటారు. ఇంతటి పురాతన చారిత్రక నేపథ్యం కలిగిన ముడుమాల్ రాతి శిలలకు యునెస్కో గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర 19వ రోజు కొనసాగుతోంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు స్వాములు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 19వ రోజు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నుంచి బుద్గీర్ చేరుకుంది. అడిక్టార్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి, ఓం దుర్గర్ అండ్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన భిక్షను స్వాములు స్వీకరించారు. ఇవాళ స్వాములంతా బుద్గీర్లోనే బస చేరున్నారు. తల్లిదండ్రులొదిలి భార్య
భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం ఆలయానికి వెళ్లేటప్పుడు కాళ్లు కడుక్కొని వెళ్తుంటాం, కానీ అక్కడ మాత్రం కాళ్లకు బురద అంటించుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మురుగునీటిని దాటుకుంటూ ముక్కు మూసుకుని దైవ దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న అభివృద్ధిలో వెనకబడిపోతున్న కొమరవెల్లి మల్లన్న ఆలయంలో సమస్యలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఆలయంలో పరిశుభ్రత కరువైందని విమర్శిస్తున్నారు భక్తులు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తుల సమస్యలకు నిలయంగా మారుతోంది. ఆలయంలో సమస్యలు, అసౌకర్యాలే భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మల్లన్న క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని చెబుతున్నారు భక్తులు. ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమీక్ష నిర్వహించి భక్తుల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని, కానీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా జనవరి నుంచి 3 నెలల పాటు జరిగే మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మిగతా సమయంలోనూ ఆలయంలో రద్దీ ఉంటుంది. కోట్ల రూపాయల్లో ఆలయానికి ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయానికి తగ్గట్టుగా ఆలయంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపణలున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, టాయిలెట్స్, స్నానఘట్టాలు, వసతి గదులు వంటివి ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెబుతున్నారు భక్తులు. కొమరవెల్లిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని గత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారని, అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శిస్తున్నారు స్థానికులు. హామీలు కార్యరూపం దాల్చడం లేదంటున్నారు. ప్రభుత్వం, పాలకులు మారినా కొమరవెల్లి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని చెబుతున్నారు. తాగునీటి, మంచినీటి సౌకర్యం, అలాగే మరుగుదొడ్ల విషయంలో అనేకమైనటువంటి సమస్యలున్నాయి. కావున దేవాలయ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి భక్తులకు కావలసినటువంటి కనీస అవసరాలు, ఏదైతే భక్తులు అధిక సంఖ్యలో రావడం వలన భక్తులు బయట గుడారాలు ఏర్పాటు చేసుకొని వసతిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, తాత్కాలిక వసతిని. ఆ వసతి ఏర్పాటు చేసుకున్న దగ్గర తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే దేవాలయానికి అధిక ఆదాయం కూడా వస్తుంది. ఆదాయాన్ని పక్కకు పెడుతురు కానీ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. మల్లన్న ఆలయ కోనేరు ప్రాంగణం మురుగునీరు చేరి దుర్వాసన వస్తుందంటున్నారు భక్తులు. అద్దె గదుల నుంచి వచ్చే మురికి నీరు రోడ్లపై పారుతుందని, రూమ్ల చుట్టూ చెత్త పేరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. కోనేరులో స్నానం చేసి మల్లన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ కోనేరు బయట డ్రైనేజీ నీరు ఉండడంతో ఆ మురుగునీటి నుంచే దర్శనానికి వెళ్తున్నామని చెబుతున్నారు. అద్దె గదులు, షాపింగ్ కాంప్లెక్స్ల నుంచి వచ్చే మురుగునీరు కోనేరు చుట్టూ చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వృధా ఖర్చు చేసి ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని పట్టించుకోకుండా చేసినటువంటి పరిస్థితి. అవే నిధులతోటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు గెస్ట్ హౌస్ల పేరు మీద వృధా ఖర్చు చేసి వేస్ట్ ఖర్చు చేయడం జరిగింది. అవే నిధులను ఇక్కడ భక్తుల కోసం ఖర్చు చేస్తే ఇక్కడ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వచ్చిన భక్తులు స్వామివారి పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనానికి తడిబట్టలతో పోవడం ఆనవాయితీ. అదే క్రమంలో పుష్కరిణి పక్కనే ఉన్న డ్రైనేజ్ పొంగి పొర్లి
ఆ నీరంతా పుష్కరిణికి రావడం, అలాగే పుష్కరిణి చుట్టుముట్టడం వల్ల అదే మురుగునీరు నుంచి ఆ స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆలయం చుట్టూ చేరిన డ్రైనేజీ నీరు, పేరుకుపోయిన చెత్త, భక్తులకు కనీసం ఆలయంలో తాగునీరు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు భక్తులు. సమస్యల పరిష్కారానికి దాతలు ముందుకొచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆలయంలో దాతల సహకారంతో నిర్మించిన గదులు తప్ప వసతి గృహాలు లేవని చెబుతున్నారు. కుమరవెల్లిలో గత ప్రభుత్వంలో కొన్ని చేసిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకొని ఆలయ అధికారులు కొన్ని నత్తనడకన జరుగుతున్న పనులను వెనువెంటనే సమీక్ష నిర్వహించి పనులు ముందడికి తీసుకెళ్లేటట్టు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. గత సర్కార్ దాసారం గుట్టపై వీఐపీ కాటేజీల నిర్మాణం చేపట్టిందన్నారు స్థానికులు. కాటేజీకి వెళ్లేందుకు 5 కోట్లతో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్ చేశారని, నిధుల కొరతతో రోడ్డు పనులు సగంలోనే ఆగిపోగా కాటేజీ పనులు ఇంకా మొదలు కాలేదన్నారు. ఆ రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బుతో భక్తులకు 50కి పైగా గదుల నిర్మాణం చేపట్టవచ్చని అంటున్నారు. భక్తుల సమస్యలను పక్కన పెట్టి వీఐపీ కాటేజీల కోసం నిధులు వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్రహ్మోత్సవాలలోపు ఆలయంలో ఇబ్బందులు తలెత్తకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.